చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో ముడివారిపల్లి తోపులో అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ చూసినా ముళ్ల పొదలో గడ్డి విపరీతంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారని ప్రజలు ఆరోపించారు. విశ్రాంతి కోసం వస్తున్న ఎంతో మందికి ఇక్కడ కనీస సౌకర్యాలు, త్రాగునీరు లేకపోవడం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. నిధులు పక్కదారి పట్టించారా లేక నిర్లక్ష్యం వహిస్తున్నారా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వ సంపదను దుర్వినియోగం పలమనేరు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు అని చెప్పడానికి ముడివారిపల్లి తోపు ఒక నిదర్శనంగా నిలిచింది. దీనిపై మా T99 న్యూస్ ప్రత్యేక కథనం మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది చూసైనా అధికారులు మారతారో లేదో చూడాలి. ముడివారి తోపు వద్దన్నాం చూడండి. పిల్లలు కూడా గడ్డి కూడా ఎక్కువ మనవడంతో కూడా పిల్లలు కూడా కుటుంబంతో పాటు ఇక్కడ వస్తుంటారు. ఎందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు క్లీన్ చేయడం లేదు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? దీనిపైన ఎందుకు జిల్లాధికారులు కానీ ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కానీ చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు? దీనిపైన ఇక్కడ కుటుంబీకులు కూడా కానీ చాలా ఇక్కడ ఈరోజు హాలిడే కాబట్టి వస్తున్నారు. ఎందుకు ఈ అధికారులు పట్టించుకోవడం లేదు చెప్పేసి ఈ లక్షలాది రూపాయలు వేసించినప్పటికీ ఈ జిల్లాధికారులైనా వాళ్ళకి చెప్పి సంబంధిత అధికారులకు చెప్పి ఈ పరిశుభ్రంగా ఉంచితే బాగుంటుందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఈ తోపు వద్దున చూడండి, పిచ్చి మొక్కలు అలాగే ఇలా గడ్డి కూడా ఎక్కువ పెరగడంతో కూడా ఇక్కడ వస్తున్న పర్యాటకులు వాళ్ళకు కుటుంబీకులు కూడా ఇక్కడ రావడం ఇక్కడంటే ముడివారిపల్లి తోపు వద్దన్నాం. ఇక్కడ లక్షలాది రూపాయలు ఈ ఆహ్లాదకంగా పార్కు ఏర్పాటు చేశారు. చూసినట్లు అధికారులు కూడా చూస్తున్నట్లు కూడా ఇక్కడ కూడా కానీ అపరిశుభ్రంగా ఉండడంతో పాములు పెడితే ఎక్కువ ఉండడంతో పిల్లలు వస్తే కూడా భయాందోళన గురవుతున్నారు. ఎందుకు ఈ అధికారులు నిర్లక్ష్యం? ఎందుకు చూడండి, ఇక్కడ ఈ తోపు వద్దన్న ఈ తోపులో చూడండి ఎట్లా చెత్త చెదారంతో